వైజాగ్ రాజధాని అనేది కేవలం వైసీపీ భూదందాలకేనన్నారు టీడీపీ నేత దుల్లిపాల నరేంద్ర. తమ పార్టీ నిర్ణయమైన బీసీ డిక్లరేషన్ పై వైసీపీ మాట్లాడడానికి అర్హత లేదన్నారు. బీసీ నేతలకు తప్ప మిగిలిన రెడ్డి నేతలందరికీ వైసీపీ అవకాశం కల్పిస్తుందంటున్న దుల్లిపాల నరేంద్రతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా వైజాగ్ వేదికగానే ప్రమాణ స్వీకారం ఉంటుందనే విధంగా కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన టీడీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడికి తరలింపు అనే కార్యక్రమమే లేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు దుల్లిపాల నరేంద్ర గారు ఉన్నారు. అడుగుదాం సార్, చెప్పండి, నిన్న సీఎం అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను అనే విధంగా కూడా వైజాగ్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ విధంగా చూడదు అనేది ఏంటంటే, వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుద్ది. వైజాగ్కి జగన్మోహన్ రెడ్డి అవసరమే లేదు. గతంలో ఎన్నోసార్లు చెప్పాడు, నేను ఇవాళ వెళ్తున్నా రేపు వెళ్తున్నా అని చెప్పి. కానీ చట్టపరంగా అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత రాజ్యాంగపరంగా ఆయన వెళ్తాను, ముఖ్యమంత్రిగా వెళ్ళి ఎక్కడైనా కూర్చోవచ్చు, ఇడుపులపాయలో కూర్చోవచ్చు, లోటస్ పాండ్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ అధికారపరమైన పాలన మట్టికి అమరావతి నుంచే జరగాలి. అది చట్టపరంగా న్యాయబద్ధమైన నడవాల్సిన విధానం. ఈయన నేను వెళ్ళి కూర్చుంటానంటే, ఇప్పుడు మొన్న వెళ్ళి వైజాగ్లో 2 రోజులు కూర్చున్నాడు, దానికి ఎవరికి అభ్యంతరం? కానీ పరిపాలన అనేది ఇక్కడి నుంచే కొనసాగాలి, రాజ్యాంగపరంగా అక్కడ తరలించడానికి వీలు లేదనేది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ ఆయన ఏంటంటే పదే పదే ఏదో వైజాగ్ వెళ్తే బ్రహ్మాండమైన అభివృద్ధి సాగుద్దని, వైజాగ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈయన విజయసాయిరెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి అడుగుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళు భూదందాలు చేయటమే మనం చూసాం. వైజాగ్ నుంచి ఏదది షిప్లో ఇది ఆడతారు, క్యాసినో. విజయసాయిరెడ్డి కోడలకి కొడుక్కి బహుమతిగా ఇచ్చాడు. అలాగే 100 ఎకరాల్లో ఏదో యూనివర్సిటీ పేరు మీద 100 ఎకరాలు దారాదత్తం, విలువైన భూములు దారాదత్తం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మీద ప్రేమ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ఎవరెవరికి బదలాయింపు చేయబడ్డాయి, అసైన్డ్ భూములు ఎవరెవరికి బదలాయింపు చేయబడ్డాయి, ప్రైవేట్ భూములు ఎవరికి రిజిస్టర్ చేయబడ్డాయి, జరిగిన రిజిస్ట్రేషన్స్ అన్నీ తీసి విచారణ చేస్తే వీళ్ళ 1000 కోట్ల విలువైన భూదందా బయటకు వచ్చింది. వైజాగ్ మీద ప్రేమ కాదు, వైజాగ్ చుట్టూ ఉన్న విలువైన భూముల మీద ప్రేమ, వైజాగ్ ప్రజల మీద లేదు. ప్రేమ మీద ఉంటే సుధాకర్ ఎందుకు చనిపోతాడు? చనిపోవాల్సిన అవసరం ఏంటి? ఓ డాక్టరు ఆ ప్రాంతంలో మొన్నే ధర్మాన్ని చెప్పాడు. ఏమని? ఆళ్ళ మంత్రులే చెప్తా ఉన్నారు కదా, ఎవరైతే ఆయన చుట్టూ ఉన్న వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఆయన భూదందా వచ్చి శ్రీకాకుళం కూడా వెళ్తే ఎవడా సుబ్బారెడ్డి, ఆయన ఎవడు ఇక్కడ కొనటానికి అన్నాడు. అంటే వాళ్ళ దందాలు విపరీతంగా ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. ప్రజలు సహించే పరిస్థితి లేదు. చివరికి ఏ స్థాయిలో ఉందంటే వాళ్ళ ఎంపీ ఎవరు, ఆయన ఎంవి మూర్తి సత్యనారాయణ సొంత ఇంట్లో ఒక అధికార పార్టీ ఎంపీని, ఒక మామూలు రౌడీ షీటరు ఆయన భార్యని కొడుకుని సొంత ఇంట్లో 3 రోజులు బంధిస్తే దిక్కులేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ పరిస్థితి ఏంటి అనేది ఆ ఒక్క సంఘటన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. వీళ్ళు ఏంటంటే రాబందుల్లాగా, వాళ్ళ ఎంపీ ఈయన వాళ్ళు అందరు రాబందుల్లాగా పడి భూములు కొట్టేయటమే. చర్చి భూములు కానీ, విలువైన భూములు కానీ, ఎవరి దగ్గర మంచి బంగ్లా ఉంటే కనుబడిందంటే చాలు భూములు కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే భూదందా కోసం తప్పితే వైజాగ్ మీద ప్రేమ కాదు. మేమేం చేస్తాం, బీసీలు కానీ పెట్టాం, 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పాం. అలాగే రజకులు, దోబీఘాట్లు, ఇట్లా 10 అంశాలు, దానిలో చదువుకునే ప్రోత్సాహాలు ఇస్తానని చెప్పాం, కమ్యూనిటీ హాల్స్ కడతానని చెప్పాం. ఆ వర్గాలకి ఇవాళ 300 మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు, వాళ్ళకి ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పాం. ఇట్లా 10 అంశాలు డిక్లేర్ చేశారు. జ్యోతిరావు ఫూలేని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తామని, స్కూల్స్ పెడతామని చెప్పారు చదువుకోవడానికి. వాళ్ళకి ఎందుకంటే నా వైకాపా పార్టీ వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకోక, తెలుగుదేశం పార్టీ ఏం చేశారు, పార్టీకి జనం వచ్చారా లేదా, లేకపోతే వచ్చిన జనం 1 గంట ఉన్నారా, 2 గంటలు ఉన్నారా, 3 గంటలు కూర్చున్నారా, ఈ కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీని చూడాలి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చా మీటింగ్కి వచ్చారు, వేదిక మీద కూర్చుందంతా ఎవరు? బీసీలే. మేమెవరం లేం కదా. వాళ్ళ బీసీ మీటింగ్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి మాట్లాడతాం వేరు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం వేరు, ఈయన పాలెగారులు మాట్లాడతారు. సభ నాయకుడు ఆయనే, సభ నడిపించేది వాళ్ళే.
జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది, కానీ ఆయన తాబేదారులు వెళ్ళి కూర్చొని విజయసాయి రెడ్డిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డిలు బీసీ ఫిలాసఫీలు చెప్తే ఏంటి? కాబట్టి ఆయన పగటికల్లా అంటున్నాడు, రేపు ప్రజలు ఎన్నికల్లో నిరూపిస్తారు. ఆయన వైజాగ్ కాదు, తిరిగి మళ్ళీ ఆయన లోనకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇది దూలిపాల నరేంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైజాగ్కి సంబంధించి తరలింపు కాదు కదా, కనీసం ఆయన గెలిచేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు అనే విధంగా కూడా చెప్తున్నారు. దాంతోపాటు బీసీ డిక్లరేషన్ సభ అనేది పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించింది తప్ప ఇందులో వేరే పార్టీలకి వాళ్ళు మాట్లాడేటటువంటి అర్హత లేదు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.